హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతిక కార్తిక్ ఫుడ్ అండ్ టిప్స్ ఛానల్. ఈరోజు వీడియో స్పెషల్ ఏంటనుకుంటున్నారా? క్రిస్మస్ అయితే దగ్గరకు వచ్చేసింది కదండి. ఈ క్రిస్మస్కి మన ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా స్వీట్ని అయితే రెడీ చేసేసుకుందామండి. ఈ స్వీటు ఫెస్టివల్ టైంలో స్పెషలే కాకుండా రక్తహీనతతో బాధపడే వారికి, అలాగే చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి చాలా మంచిదండి. ఇది షుగర్ ఫ్రీ లడ్డు కాబట్టి చాలా మంచిదండి. ఇది డైలీ ఒక లడ్డు తీసుకుంటే కనుక మనకి బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక కప్పు వరకు గింజలు తీసేసిన ఖర్జూరాలు వేసుకొని కచ్చాపచ్చాగా అయితే మిక్సీ ఆడుకోవాలండి. వాటర్ అనేది వేయకుండానే ఆ మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 స్పూన్ల వరకు గసగసాలు వేసుకొని వేయించుకోవాలండి. ఇలా వదిలేస్తే మాడిపోతాయి. ఇలా కలుపుతూ వేయించుకొని వీటిని పక్కకైతే తీసేసుకోవాలి ప్లేట్లోకి. ఈ గసగసాలు నెయ్యి లేకుండా మాత్రమే వేయించుకోవాలండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకోవాలండి. అదే పాన్లోకి నెయ్యి వేడైన తర్వాత ఒక పావు కప్పు వరకు జీడిపప్పు, పావు కప్పు వరకు బాదం పప్పులు ఇలా సన్నగా అయితే తురుముకొని అవి వేసుకొని చక్కగా వేయించుకోవాలండి. ఇవి కలుపుతూ మాత్రమే వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి. జీడిపప్పు, బాదం పప్పు చక్కగా 70% వరకు వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే సన్నగా తరిగి పెట్టుకున్న పిస్తా పప్పులను కూడా వేసుకోవాలండి. పిస్తా పప్పులు కూడా ఒక 2 నిమిషాల పాటు చక్కగా వేగిన తర్వాత 2-3 అంజూరాలను చిన్నగా అయితే కట్ చేసి వేసుకోవాలండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు సన్ఫ్లవర్ సీడ్స్, 2 టేబుల్ స్పూన్ల వరకు పొట్టిగింజలండి, అవేనండి వాటర్ మెలన్ సీడ్స్ వేసుకొని కలుపుతూ వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు సన్నగా తురిమి పెట్టుకుంటాం కదండి, మన క్యారెట్ తురుముకునే దాంతో ఎండు కొబ్బరి నెల తురుముకొని వేసుకున్నానండి. మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉంటే అదైనా వేసుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కిస్మిస్లు ఉంటాయి కదండి, వాటిని కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ వేడికి అవి కూడా చక్కగా వేగుతాయి. ముందే వేస్తే కనుక కిస్మిస్ అనేది బ్లాక్గా మాడిపోతాయండి. ఇవి వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే పాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని అయితే వేసుకోవాలండి. నెయ్యి మరిగిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఖర్జూరం పేస్ట్ అయితే ఉంది కదండి, ఆ ఖర్జూరం పేస్ట్ని అయితే వేసి మనం కలుపుతూ ఈవెన్గా మెత్తగా పేస్ట్ అయ్యేలాగైతే ఇలా స్మాష్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలోకి అయితే రావాలండి. అప్పుడే మనకి చక్కగా ఖర్జూరం అనేది నెయ్యిలో వేగిందని, మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిందని అర్థమండి. ఈ ఖర్జూరంలోకి మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ కూడా వేసుకోవాలండి. ఖర్జూరం మొత్తం పట్టేలా అయితే దీన్ని మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే మనకి ఉండ అనేది రెడీ అవుతుంది. మనం చుట్టగానే ఉండ అయితే అవుతుంది. ఈ ఉండ ఒక్కటి తింటే చాలండి, రక్తహీనతతో బాధపడే వరకు చాలా మంచిదండి. అలాగే ఎదుగుతున్న పిల్లలకు కూడా ఇది చాలా మంచిది. డైలీ స్కూల్కి వెళ్ళినప్పుడు స్నాక్ ఐటమ్గా ఈ ఒక్క ఉండ అయితే మనం లంచ్ బాక్స్లో అయితే పెట్టిస్తే చాలా ఇష్టంగా తింటారండి. ఇంట్లో అంటే మారం చేస్తారు, కానీ ఫ్రెండ్స్తో ఉంటే ఎవరైనా సరే ఆఫీస్లో కానీ పిల్లలు కానీ చక్కగా మన కొలీగ్స్ అయితే ఉంటారు కదండి ఫ్రెండ్స్, వాళ్ళతో పాటు మాట్లాడుకుంటూ అయితే చక్కగా తినేస్తాము. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అయితే చల్లారనివ్వాలండి. మనం చెయ్యి ఎంత వేడినైతే తట్టుకుంటుందో అంత వేడి వరకు అయితే చల్లారిన తర్వాత లడ్డూలు అయితే చేసుకోవాలండి. మనం లడ్డూలు చుట్టుకునేటప్పుడు మనకి గసగసాల ఫ్లేవర్ ఉంటాయి. గసగసాలు ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ గసగసాలు అయితే ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. లేదు కొంచెమే తింటామని అంటే కనుక గసగసాలు కొంచెం మాత్రమే యాడ్ చేసుకోండి. ఆల్టర్నేట్గా మీకు పిస్తా ఫ్లేవర్ ఇష్టమైతే కనుక పిస్తాని సన్నగా చాప్ చేసుకొని పిస్తాతో పాటు కూడా లడ్డూలు అయితే చుట్టేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. నేనైతే ఈ రెండింటితో అయితే లడ్డూలు అయితే చుట్టుకుంటున్నాను. మనకి ఏ సైజ్ అయితే ఉండగా కావాలని అంటే కనుక ఆ సైజులోకి అయితే డ్రై ఫ్రూట్స్ ఇలా లడ్డూని అయితే చుట్టేసుకోవాలండి. ఇది చాలా హెల్త్కి మంచిది. ఈ లడ్డు ఒక్కటి తింటే మనకి రక్తహీనతతో బాధపడే వారికి బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే పీరియడ్స్ ప్రాబ్లం అన్న వారికి పీరియడ్స్ రావడానికి హెల్ప్ అవుతుంది. అలాగే చిన్నపిల్లలకి హెల్త్కి, అలాగే బోన్ వెయిట్కి చాలా యూజ్ అవుతుందండి. పెద్దవారికి కూడా ఇది కొంచెం ఎనర్జీ, ఇమ్యూనిటీ బూస్టర్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సమస్యల్లో హెయిర్ ఫాల్, హెయిర్ లాస్ అనేది చాలా ఎక్కువగా ఉంది కదండి. ఇవి తినటం వల్ల మనకి ఖర్జూరంలో ఉండే ఐరన్, అలాగే ఒక్కొక్క డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్లో ఉండే పోషకాల వల్ల మనకి హెయిర్ లాస్ అనేది కూడా తగ్గుతుంది.
ఈ స్వీట్ చేసుకోవాలంటే మనకి బయట 600 అలా అవుతుందండి. అదే మన ఇంట్లో చూసుకుంటే గనక అరౌండ్ 300లోనే మొత్తం అయితే మనకి 1 కేజీ వరకు అయితే మనకి డ్రై ఫ్రూట్ లడ్డు అనేది వస్తుందండి. మనం బయట ఏం వేస్తారో కూడా తెలీదు కదా! నెయ్యి వేస్తారో లేదో తెలీదు. అదే మన ఇంట్లో ప్యూర్‌గా మన చేతులను చేసుకొని తింటే మనకి హెల్త్‌కి చాలా మంచిది కదండీ! ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Fuck me, I'm looking in the mirror, so foggy, but I've never seen clearer. I don't really think anyone can save me, and honestly I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything, so I'ma just keep buying everything. See you in the next life, have to be a better me. I don't think that my head's on straight, gotta flip it and grip it and go and get an x-ray. What's wrong with me? I just feel weight pushing on my chest and it squeezes till I suffocate. Better change my mindset, meditate. It's pretty cool that I'm alive and have better days. I could walk, see, hear, I should celebrate. Think I could change my mind, maybe elevate. Living life, every day,